హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నా ఫస్ట్ వీడియో నా ఛానల్లో. అండ్ నేనైతే చాలా కొత్త అండి యూట్యూబ్కి, సో కొంచెం నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాము మేము. సో నైట్ స్టార్ట్ అయ్యాం. సో మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు రీచ్ అయిపోతాం అనమాట శ్రీకాళహస్తి. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ అయితే మేమైతే శ్రీకాళహస్తి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ. సో ఇంకా రాగానే అందరం ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. లోపలికి ఫోన్స్ అలో లేదు కాబట్టి నేను లోపలేం చూపించలేకపోయాను. బట్ దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఇక్కడ శివుడు వాయులింగం రూపంలో ఉంటారు, చాలా చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే రాహుకేతు పూజ చేస్తారనమాట. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఈ రాహుకేతు పూజ చేసుకుంటే డిస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ చాలామంది చేయించుకుంటారు ఇక్కడ పూజ అయితే, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి చేయించుకుంటానికి. ఒకసారి మీరు కూడా వచ్చేయండి. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు నాకైతే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. టెంపుల్ కూడా అసలు చెప్పలేను, అంత బాగుంది అనమాట టెంపుల్. అండ్ చాలా పెద్ద టెంపుల్ ఇది అయితే చాలా బాగా దర్శనం అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మేము ఉన్న ప్లేస్లో మంకీ ఏం చేస్తుందంటే ఇలా ఏదో తింటూ అండ్ రిటర్న్ అయిపోతుంది. నాకు క్యూట్ అనిపించి నేను తీసాను. అండ్ నైట్ 11:30 ఆ టైంకి మేమైతే రిటర్న్ అయిపోయాం మా ఇంటికి. మాకు ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ దాకా పట్టింది జర్నీ అయితే మా ఊరు నుంచి. సో ఇంకా ఇక్కడ ఒక ఫ్యూ ఇమేజెస్ అనమాట నేను తీసింది, అలా ఒక లుక్ వేసేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేయండి ఇక్కడికి. అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడాల్సింది. నాకైతే కుదరలేదు, మేము 1 డేలో వెళ్ళి రిటర్న్ వచ్చేసాము. సో మళ్ళీ వెళ్ళాలి. అండ్ ఆ ఫస్ట్ వాయిస్ ఓవర్ అనమాట. ఏదైనా రాంగ్ చెప్పుకుంటే నన్ను ఫర్గివ్ చేయండి. ఇంకా బెటర్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను వ్లాగ్స్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.